వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. బాహుబలి 2 మరికొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ ను మన దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలలో రాజమౌళి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఈ సినిమాలో నటించిన నటీనటులంతా వస్తున్న నేపథ్యంలో ఏ నగరంలో ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా నిన్న చెన్నైలో జరిగిన బాహుబలి 2 ప్రమోషన్ ఫంక్షన్ కు వచ్చిన అనుష్క ఈ సందర్భంలో తనను కలిసిన మీడియా వర్గాలతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మూవీ పూర్తయ్యే వరకు పెళ్లికి దూరంగా ఉండాలని ప్రభాస్ ఎప్పుడూ నియమం పెట్టుకోలేదని, దీనికి సంబంధించి ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్తలు అన్ని రూమర్లు మాత్రమే అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది దేవసేన. అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తనకు తెలియదంటూ, బహుశా ప్రభాస్ కు నచ్చిన అమ్మాయి ఇంకా దొరికి ఉండకపోవచ్చు అంటూ అనుష్క ప్రభాస్ పెళ్లిపై కోలీవుడ్ మీడియాకు ట్విస్ట్ ఇవ్వడం ఇప్పుడు లేటెస్ట్ హాట్ న్యూస్ గా మారింది. కొంతకాలం క్రితం పెళ్లి ప్రభాస్ తన కుటుంబ సభ్యులు సూచించిన వైజాగ్ కు చెందిన ఒక అమ్మాయిని ఎంపిక చేశాడని, ఆ అమ్మాయి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను అప్పట్లో కృష్ణంరాజు ఖండించి బాహుబలి ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ పెళ్లి ఉండవచ్చు అన్న సంకేతాలిచ్చాడు. ఇప్పుడు అనుష్క ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో ఈ సంవత్సరం కూడా ప్రభాస్ పెళ్లి కొడుకుగా మారటం పగటికలే అనుకోవాలి. ఇదిలా ఉండగా బాహుబలి 2 విడుదలకు ఒక రోజు ముందే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ మూవీ టీజర్ ను విడుదల చేసి ప్రభాస్ అభిమానులకు షాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ మీద కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. అందుకోసమే యూవీ క్రియేషన్స్ హడావుడిగా సాహో అనే టైటిల్ రిజిస్టర్ చేయించింది అన్న వార్తలు కూడా ఉన్నాయి. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రభాస్ ను సరికొత్త గెటప్ లో చూపెట్టబోతున్న ఈ సినిమాను కూడా ఇదే సంవత్సరం విడుదల చేయాలి అని ప్రభాస్ భావిస్తున్న నేపథ్యంలో ఇక ప్రభాస్ పెళ్లి ఈ సంవత్సరానికి లేదనుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో